నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు 102వ జయంతి వేడుకలు. సినీ మరియు రాజకీయ రంగాలలో ధృవతారగా తెలుగువారి ఖ్యాతిని దిగంతాలకు చాటిన మహనీయుడని కొనియాడిన నాయకులు. గత ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం తగ్గించడంపై పీఠాపురం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ హర్షం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ చూస్తే, సినీ కళా పోషకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా, డిఆర్ఓ వెంకట్రావు తదితర జిల్లా స్థాయి అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు సినీ రాజకీయ ప్రస్థానంలోని విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీని జేసీ అధికారులతో కలిసి తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన రామారావు విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం తనకు ఇష్టమైన నటన వైపు అడుగులు వేశారని అన్నారు. అనతి కాలంలోనే చలనచిత్ర రంగంలో ప్రవేశించి తన నట నైపుణ్యంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా పేరు సంపాదించారని కొనియాడారు. అదేవిధంగా 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి సంవత్సరం కాకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. సినీ కళా పోషకుడిగా చలనచిత్ర రంగానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు అమూల్యమైన సేవలందించారని, ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గదుల సాయిబాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి కాలానికి ఆయన ఒక విధంగా రాజ్యాన్ని ఏదైనా చెప్పచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను విప్లవంగా వచ్చారు. మన రాష్ట్ర రాజకీయ ప్రస్థానాన్ని నిర్దేశించినటువంటి, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీతమ సంయుక్త కలెక్టర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సాయిబాబా గారికి, అదేవిధంగా వివిధ విభాగాల నుంచి వచ్చినటువంటి విభాగాధిపతులకు, అదేవిధంగా కలెక్టరేట్ సిబ్బందికి, ఇతరులందరికీ కూడా, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మనందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు అనేది ఆయన మన జీవితంలో ఒక భాగంగా అయినటువంటి ఒక సన్నివేశం. అదే ఆయన రాజకీయాల్లో ఎన్నో మార్పులు, పెను మార్పులు చేయడంతో పాటు
ముఖ్యంగా రెవెన్యూలో అప్పట్లో మండలాలని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు అలాగే మనకు ఉన్నటువంటి ఇప్పుడు నేను పేర్కొన్న రూపాయల బియ్యం అనేది అలాగే ఎన్నో మన వెల్ఫేర్ స్కీమ్స్ అది కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి వారు హాజరయ్యారు. He was the మన గురించి మాట్లాడితే he was multi talented as a missionary teacher లాగా ఉన్నారు. It's not just a single it was not a single field వాళ్ళు పని చేశారు. ఫస్ట్ వాళ్ళు he started from a very humble background. ఆ తర్వాత కూడా since on his own experience పరంగా వాళ్ళు బస్ అది యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ కెరియర్ కూడా మన సిన్స్ ఐఎమ్ నాట్ ఇండియన్ నేను క్లియర్గా చెప్తాము దెన్ ఫర్ అస్ ఆల్సో లార్డ్ రామ లార్డ్ కృష్ణకి అది మనకు అదే ఇఫ్ వి లుక్ ఇన్ టు ద ఇమేజ్ హిస్ ఇమేజ్ వాస్ అదర్ నేషనల్ ఐకాన్ లాగా ఉన్నారు. ఇట్స్ నాట్ మన తెలుగు సినిమా లిమిటెడ్ కాదు, ఇట్ వాజ్ హీ వాజ్ అ నేషనల్ ఐకాన్. అన్ని ప్లేసెస్ లో హిస్ యాక్టింగ్ గురించి మనకి అందరికీ తెలుసు. ఆ తర్వాత వన్స్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్, ఆ తర్వాత కూడా మనకి he worked for the marginalized section, poor sections. ఆ తర్వాత వాళ్ళు స్పెసిఫిక్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఏమేమి యాక్షన్ తీసుకున్నారు అది కూడా చాలా గొప్ప విషయం. సో దట్ ఇది ఎలా మాస్కి మాట్లాడిన తర్వాత పబ్లిక్ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అది మనకు తెలుస్తుంది. సో దట్ లెవెల్ ఆఫ్ కంపాషన్ వాళ్ళకి ఉన్నాయి. సో మన సైడ్ నుంచి మనం చూసాము దట్ హౌ హీ రోజ్ ఫ్రమ్ ద ఇంత హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత హీ రోజ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఆ తర్వాత కూడా వాళ్ళు కొత్త కొత్త స్కీమ్ తీసుకువచ్చారు. ఆ టైం పే గివింగ్ రేషన్ అయితే రైస్ ఎట్ 2 rupees per kg, దట్ వాజ్ అ వెరీ ఫార్ సైటెడ్నెస్. సో ఇప్పుడు మనము నౌ ఇట్ బికమ్ అ హ్యాబిచువల్ థింగ్, కానీ స్టార్టింగ్ చేసే టైంలో థింకింగ్ అబౌట్ సచ్ ఎ స్కీమ్ ఇట్ వాజ్ అ వెరీ మేజర్ అచీవ్మెంట్ ఫ్రమ్ దేర్ సైడ్. ఆ తర్వాత పూర్ గురించి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ పెన్షన్ ఆల్సో మనము నా ప్రతి మంత్ మనము పెన్షన్ ఇస్తాము రకరకాలకి, కానీ ఆ టైం ఇందిరాగాంధీ సైడ్ నుంచి అదే సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టార్ట్ చేసిన తర్వాత పెన్షన్ స్కీమ్ లైక్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు. హీ స్టార్టెడ్ దట్ ఇనిషియేటివ్ లైక్ ఓల్డ్ పీపుల్ కి, ఆ తర్వాత విడో పెన్షన్స్ లాగా గ్రౌండ్ లెవెల్ స్టేట్ వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దట్ వాళ్ళు